కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మపర్వము ద్వితీయాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మపర్వము ద్వితీయాశ్వాసము శల్య నందనుడు ధృష్టద్యుమ్నునితో యుద్ధంబు చేసి చచ్చుట కందము శల్యుడి కొడుకు విరతుడైనప్పటికీ జంకుగొక్కులు లేకుండా చేతులలో కత్తిని దాలును పుచ్చుకొని రెక్కలు మొలిచిన పెద్ద పామువలే విజృంభించాడు. అతడి ధైర్యసాహసాలకు ఆశ్చర్యపడి అటు పాండవసేన ఇటు కౌరవసేన అతడిని ప్రశంసించాయి. వచనము ఈ విధంగా ఎదుర్కొని కందము శల్యుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు ప్రయోగించిన బాణాలను అన్నిటినీ తన డాలుతో త్రోసివేస్తూ సూర్య కిరణాల వంటి కాంతులు వెదజల్లే తన కత్తి ప్రకాశిస్తూ ఉండగా విజృంభించాడు. తేటగీతి ధృష్టద్యుమ్నుడు విజృంభించి గద అమర్చుకొని ఆ వజ్ర ప్రహారమును అనుకరిస్తూ కొట్టగా శల్యనందనుడి డాలు ముక్కలైపోయింది. రెండవ దెబ్బకు అతని శిరస్సు పగిలిపోయింది. కందము శల్యుడి కొడుకు ప్రాణాలు పోయేవరకు తల ముక్కలే పోయేవరకు చేతిలోని కత్తి వదలకుండా పోరాటం సాగించాడు. అతడు కొండ విరిగి నేలమీద పడిపోయేటట్లుగా కూలిపోవటం చేత కౌరవసేన కలత చెందింది. తేటగీతి ఈ విధంగా తన పుత్రుడు మరణింపగా ఆగ్రహావేశ పరవశుడై శల్యుడు ధృష్టద్యుమ్నుని మీద విజృంభించాడు. ధృష్టద్యుమ్నుడు దట్టమైనట్టి మిక్కిలి దీప్తి గలిగినటువంటి అమ్ముల గుంపు శల్యునిపై ప్రయోగించాడు. వచనము అని చెప్పగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా చెప్పాడు. కందము ఓ సంజయ, మనుష్య ప్రయత్నం దేనికి? అంతా దైవాధీనమే. చూస్తున్నావుగా, సంఖ్యాబలంలో ఎక్కువై మిక్కిలి విస్తరించి ఉన్న నా సేనను పాండవులు జయింపగలరు. కందము ఇప్పుడే తేలిపోయింది. చావు బాధ మన వీరుల సముదాయానికి తప్పదు. చిట్టచివరకు జయము శుభము సంపద పాండవులకు చేకూరగలదు కదా. వచనము దుర్యోధనుడి చెడు నిర్ణయం వలన నేను చెడు వార్తలు వినవలసి వస్తోంది. దుఃఖం అనుభవించవలసి వస్తోంది. పాండవులను జయించే వెరవు ఏదీ కనిపించటం లేదు అని ధృతరాష్ట్రుడు పలుకగా సంజయుడు ఈ విధంగా చెప్పాడు. నిజమే, నీ సైన్యాంగములు ఎన్నో నశించాయి. దొరలు మరణించారు. గుండె దిటవు చేసుకుని ఆలకింపుము అని చెప్పి మరల ఈ విధంగా అన్నాడు. ఆ విధంగా శల్యుడు వేసిన బాణాలచే నొచ్చి ధృష్టద్యుమ్నుడు అతడి మీద పెక్కువాడి బాణాలు ప్రయోగించాడు. శల్యుడు ధృష్టద్యుమ్నుడి ధనువు ఖండించాడు. పెక్కు బాణాలు వేశాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు దస్సిపోవటం చూచి అభిమన్యుడు వచ్చి శల్యుని మార్కొన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ప్రోత్సహింపగా దుర్ముఖుడు, దుస్సహుడు, దుర్మర్షణుడు, ఈ సత్యవ్రతుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వివింశతి, వికర్ణుడు ఆ అభిమన్యుడిని ఎదిరించటానికి జంకి ధృష్టద్యుమ్నుడి పై విజృంభించి పెక్కువాడి బాణాలు ఒకేసారిగా ప్రయోగించారు. పృషతుని మనుమడైన ఆ ధృష్టద్యుమ్నుడు ఏమాత్రం చలింపక ఒక్కొక్కరి మీద పెక్కు బాణాలు ప్రయోగించి తన చేతి నైపుణ్యం ప్రదర్శించాడు. ధృష్టద్యుమ్నుడు అంతమందికి సరిపోయి సంగ్రామం చేశాడు. కందము ఆ సంగ్రామంలో నకులుడు, సహదేవుడు తమ మేనమామైన శల్యుడితో మార్కొనవలసి వచ్చింది. శల్యుడు కౌరవ పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. ఆ నకుల సహదేవుల పరాక్రమం చూచి మేనమామగారైన శల్యుడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఆశ్చర్యం ఎందుకంటే వయస్సులో నకుల సహదేవులు చాలా చిన్నవారు. శల్యుడు బహుముఖ ప్రజ్ఞాధురీనుడు, మహావీరుడు. అంతటివాడిని వయస్సులో చిన్నవారైన నకుల సహదేవులు ఎదుర్కొన్నారు. ఆనందం ఎందుకంటే తన మేనల్లుళ్ళు అంతటి శౌర్యం ప్రదర్శిస్తున్నారు గదా అని. వచనము ఆ నకుల సహదేవులకు సాయంగా ద్రుపదుడు, విరాటుడు వచ్చి చేరారు.
వారు విజృంభించి కౌరవసేనలను తరిమి తరిమి కొట్టగా కౌరవసేనలోని వీరులు పలువురు శల్యుడికి తోడుపడి యుద్ధం చేశారు. అప్పుడు మధ్యాహ్నం అయింది. సూర్యుడు ఆకాశమధ్యంలో ప్రకాశింపసాగాడు. తేటగీతి భీమసేనుడు విజృంభించాడు. గద పట్టుకున్నాడు. తన రథాన్ని దుర్యోధనుని దగ్గరకు ఎదురుగా తోలించాడు. నేడు ఈ యుద్ధం సమాప్తి కావాలి అన్నాడు. మిక్కుటముగు రోషంతో కౌరవులను మార్కొన్నాడు. కందము భీముని విజృంభణ చూచి నీ కుమారులందరూ ఆకులత చెందారు. నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు వివిధ గదా యుద్ధాలలో ఆరితేరిన మగధుని భీముడిని మార్కొనుటకే నియమించాడు. వచనము మగధుడు తన్ను దుర్యోధనుడు కోరి ఎన్నుకొని పంపటంచేత ఉత్సాహం ఒరకలు వేయగా చంపకమాల ఏనుగుల గుంపులపై భీముడు విజృంభించాడు. అతడు తన గదను మూపుపై అమర్చి గర్వంగా రథం దిగి భయంకరంగా కౌరవసేనలోని ఏనుగులను మార్కొనినప్పుడు అతడు కొండలపై మార్కొన్న దేవేంద్రుడి వలె కనిపించాడు. కందము తన సింహనాదం వలన కౌరవసేనలోని ఏనుగులు గుండెలు పగిలి కలత చెందగా దేవతలు ప్రశంసించగా ప్రకాశమానమైన రీతిలో ఈ విధంగా విజృంభించి వచనము భీముడు యుద్ధరంగంలో విహరింపసాగాడు. అతనికి ఇరు ప్రక్కల నకుల సహదేవులు అభిమన్యుడు ధృష్టద్యుమ్నుడు ద్రౌపది కొడుకులు చేరి ఏనుగుల గుంపులపై బాణాలు ప్రయోగించారు. నకులుడి కొడుకు శతానికుడు ఏనుగుల తలకాయలు నేలపై పడేటట్లు ఈటె బాణాలు ప్రయోగించాడు. చంపకమాల మగధరాజు విజృంభించి తన ఏనుగును పురుకొల్పి అభిమన్యుడిని మార్కొన్నాడు. అభిమన్యుడు ఒక భయంకరమైన బాణంతో ఆ ఏనుగు కుంభస్థలాన్ని ఛేదించాడు. ఆ ఏనుగు కలగి నేలకూలింది. అప్పుడు ఆశ్చర్యకరంగా అభిమన్యుడు ఒక వాడి బాణంతో మగధరాజును సంహరించాడు. అప్పుడు ఏనుగు పీనుగు మగధరాజు పీనుగు నేలమీదకు కూలాయి. కందము ధృష్టద్యుమ్నుడు ప్రకాశించే బంగారు ములుకులు గల బాణముల సమూహముతో శ్రేష్ఠములైన ఆ ఏనుగుల గుంపును చీకాకుపరచాడు. అతడి దర్పముతో కూడిన విజృంభణను శత్రువులు ప్రశంసించారు. ఉత్పలమాల భీముడు భయంకరమైన గదాదండం చేతపూని ఏనుగులను వేటాడాడు. కొన్ని ఏనుగుల తుండాలు నరికివేశాడు. కొన్నిటి దంతాలు పొడి పొడి చేశాడు. కొన్ని ఏనుగుల కుంభస్థలాలు పగులకొట్టాడు. కొన్ని ఏనుగుల కాళ్లు విరుగగొట్టాడు. కొన్నిటి వీపులు పింజలు పింజలుగా చేశాడు. కొన్నిటి కడుపు ప్రక్క భాగాలు ముక్కలు చేశాడు. కందము భీముడు గదపుచ్చుకొని విజృంభించి ఏనుగులను వేటాడుతుండగా అభిమన్యుడు ద్రుపదుని కొడుకులు అతనితో సహకరించి చెలరేగి ఆ ఏనుగుల గుంపును వాడియైన బాణాలచేత మిక్కిలి కలత నొందించారు. కందము భీముడి మునుములో ఏనుగులు కొన్ని ఒరగెడివి, కొన్ని నెత్తురు గ్రక్కుతూ కూలెడివి, కొన్ని గుంపులై త్రొక్కిసలాటలో తిరుగుడుపడేవి, కొన్ని నేలపై పొరలాడేవి అయినాయి. కందము భీముడు ఏనుగుల నెత్తుటిలో తాను తన గదదండం తడిసి ప్రళయకాలమందలి యముడివలే మగధసేనను చీల్చి చెండాడుతూ ప్రకాశించాడు. కందము అటు అభిమన్యుడు ద్రుపదరాజు కొడుకులు వేగంగా ప్రయోగించిన బాణాల వల్లను తన గదా ప్రహరణాల వల్లను కలత చెందిన ఏనుగులను భీముడు గోపాలుడు ఆవులమందను అదిలించినట్లుగా ఉపాయంతో మరలించి తరిమికొట్టాడు. కందము పెద్ద గాలి దుమారం వలన చెల్లాచెదురైన మబ్బులవలే ఏనుగులు దెబ్బతిని తన సైన్యం వైపునకు పారిపోగా దుర్యోధనుడు ఆ ఏనుగులను అదిలించి తన సైన్యాల గుంపులన్నింటినీ ప్రోత్సహించాడు. క్రమ్ముకొనున్నట్లు చేశాడు. కందము రాజు అయిన దుర్యోధనుడు ప్రోత్సహించగా అమావాస్యనాడు ఉప్పొంగే సముద్రమో అనునట్లుగా విజృంభించిన కౌరవసేనలను అరికట్టి చెలియలికట్టగా భీముడు నిలిచాడు. వచనము ఈ విధంగా సింహనాదం చేస్తూ కౌరవసేనలను ఎదిర్చిన భీముడికి ధృష్టద్యుమ్నుడు అభిమన్యుడు మొదలైన రథికులు సహాయంగా నిలిచి కందము కుడివైపున ఒకరు ఎడమ ప్రక్క ఇంకొకరు నిలబడి పరాక్రమం చూపించి కౌరవసేనపై బాణాలు కురిపించి చీకాకు పరచారు. వీరు ఎవరు? అటు ధృష్టద్యుమ్నుడు ఇటు అభిమన్యుడు అని సమాధానం చెప్పుకోవాలి వెనుకటి గద్యను బట్టి. కందము
అడవిని చుట్టుముట్టి దహించే అగ్నిహోత్రుడివలే భీముడు కౌరవసేనను నాశనం చేశాడు. అతడి శరీరం, మనస్సు అంతకంతకు ఉత్సాహం పుంజుకొన్నాయి. కందము కురురాజు బలాలు నేలపై చాపకట్టుగా సాగలపడేటట్లు భీముడు రొమ్ముతో, మొలతో, తొడలతో, పాదాలతో పరుషంగా తాకుతూ విహరించాడు. తేటిగీతి తుంగతో నిండిన చెరువులో విహరించే మదపుటెనుగు వలె భీముడు తొట్టుపాటు ఏమాత్రం లేకుండగా నీ సేనను చీకాకు పరచాడు. భీముని శౌర్యధైర్య సాహసాలు చూచి చారణులు ప్రశంసించారు. కందము భీమసేనుడి విజృంభణం చూచి కురుసేనలోని వీరులు ఆశ్చర్యచకితులై నివ్వెరపాటుతో అతడిని సమీపించక దూరము నుండియే చూస్తుండగా అప్పుడు సేనాపతి అయిన భీష్ముడు వచ్చి ఉద్రేకంతో భీముడిని లక్ష్యపెట్టక మార్కొన్నాడు. కందము భీష్ముడు తన రథధ్వని మోయిచుండగా భీముడిపై దట్టంగా వేగంగా బాణాలు కురిపిస్తూ విజృంభించే భీష్ముడిని పాండవసేనలోని వీరులలో ప్రముఖుడైన సాత్యకి వేగంగా పరాక్రమంతో ఎదిరించాడు. వచనము ఈ విధంగా సాత్యకి భీష్ముడిని ఎదుర్కొనటం గమనించి కందము కౌరవ సేనలోని రాక్షస వీరుడు అలంబుసుడు ఆకాశము పగులునట్లు గొప్ప కేక వైచి అందరూ ప్రశంసించుతుండగా కృపుని తమ్ముడైన సాత్యకిని ఎదిరించి 10 బాణాలు అతని అవయవములందు కృచ్చాడు. వచనము ఈ విధంగా అలంబుసుడు మార్కుని మిక్కిలి నొప్పించగా సాత్యకి కోపం వచ్చి చంపకమాల సాత్యకి 4 బాణాలు ప్రయోగించి రాక్షస వీరుడైన అలంబుసుని వెనుకకు మరలేటట్లు చేశాడు. చేసి విజయగర్వంతో సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విని కురువీరులలో ప్రముఖుడు సుప్రసిద్ధ రథికుడు అయిన సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు కడకన్ను ఎర్రబడగా పరాక్రమోద్రేకంతో చూచి సాత్యకిని మార్కొనగా సేనలు అతడిని స్తుతించాయి. వచనము ఈ విధంగా సాత్యకి భూరిశ్రవుడు ఒకరినొకరు మార్కొని కందము ఈ విధంగా సాత్యకి భూరిశ్రవుడు ఒకరినొకరు మార్కొని యుద్ధం చేశారు. భూరిశ్రవుడు 9 బాణాలు ప్రయోగించి సాత్యకి శరీరంపై గ్రుచ్చుకొనేటట్లు చేశాడు. సాత్యకి బాణవర్షంలో భూరిశ్రవుని ముంచి నొప్పించాడు. ఉత్పలమాల ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆ సమయంలో దుర్యోధనుడు తమ్ములు కోపంతో యుద్ధంలో చేరి భూరిశ్రవుడికి తోడుగా నిలిచారు. అటు పాండవ పక్షంలో పాండవులు సాత్యకి సాయంగా నిలిచి కౌరవులపై మిక్కుటంగా బాణాలు ప్రయోగించారు. భీముడు భయంకర స్వరూపం ధరించి నీ కుమారులను అందరినీ వెనుకకు పారద్రోలాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. దుర్యోధనుడు భీముని మార్కొని మూర్ఛ బొందించుట. ఉత్పలమాల తన తమ్ముడు యుద్ధంలో ఓడిపోయి పారిపోగా దుర్యోధనుడు మాత్రం ధైర్యంగా నిలబడి భీముడిని ఎదిరించి అతడిపై 9 బాణాలు ప్రయోగించి అతడి శరీరం చిల్లులు పడేటట్లు చేశాడు. అంతటా భీముడు కన్నుల నుండి నిప్పులు రాలగా నవ్వి సూతుని పిలిచి వేగంగా రథాన్ని ఎక్కి 10 బాణాలు ప్రయోగించి దుర్యోధనుడిని కొట్టాడు. సీసము ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా భీముడు అంతటితో ఊరుకొనక దుర్యోధనుడి సారథి అయిన నందకుని 3 బాణాలతో కొట్టాడు. దుర్యోధనుడు భీముడి రథసారథి అయిన విశోకుడిని 3 బాణాలతో కొట్టి భీముడిపై 60 అమ్ములు ప్రయోగించాడు. అంతేకాక ఒక బాణం ప్రయోగించి భీముడి విల్లు ఖండించాడు. భీముడు ఆగ్రహించిన వాడై వేరొక విల్లు ధరించి ఒక ఈటె బాణంతో దుర్యోధనుడి విల్లు త్రుంచాడు. రాజరాజైన దుర్యోధనుడు ఇంకో విల్లు పూని వజ్రంతో సమానమైన ఒక బాణంతో భీముడి వక్షాన్ని కొట్టాడు. ఆ అమ్ము తాకిడికి భీముడు స్పృహ తప్పి పడిపోయాడు. కందము అభిమన్యుడు ధృష్టద్యుమ్నుడు ద్రౌపదీపుత్రులు మూర్ఛపోవటం చూచి అందరూ ఏకమై నీ కొడుకైన దుర్యోధనుడి పైపెక్కు బాణాలు ప్రయోగించి చుట్టుముట్టారు. ఉత్పలమాల కొంతసేపటికి భీముడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. తేరుకొని ప్రళయకాలమందలి యముడివలె విజృంభించి మిక్కిలి వేగంగా పరాక్రమం ప్రకటించి శల్యుడిని మార్కొని అతడిపై బాణవర్షం కురిపించాడు. భీముడి ధాటికి జంకి సింహాన్ని చూచిన ఏనుగుల వలె అతడి సమీపానికి వెళ్లటానికి జంకారు. వచనము
అప్పుడు అపరాహ్న సమయం అయింది. ఆ సమయంలో నీ కొడుకులు 14 మంది 1, సేనాపతి 2, సుషేనుడు 3, జలసంధుడు 4, సులోచనుడు 5, భీముడు 6, భీమరథుడు 7, భీమబాహుడు 8, దుషధరుడు 9, దుర్ముఖుడు 10, వివిత్సుడు 11, వికటుడు 12, ఉగ్రుడు 13, ఆలోలుపుడు 14. సముడు అనే వారిలు పెక్కుబాణాలు భీమునిపై ప్రయోగిస్తూ అతడిని చుట్టుముట్టారు. అంతట జలసంధుడిని సంహరించిన భీముడు చిన్న లేడిపిల్లల గుంపుపై బడిన పెద్ద పులి వలె వారిని అందరినీ ఎదుర్కొన్నాడు. సేనాపతి తల ఒక ఈటె బాణంతో ఖండించాడు. జలసంధుడిని 3 బాణాలు ప్రయోగించి సంహరించాడు. పొడుగు బాణంతో సుషేనుడి ఒరము చీల్చాడు. 5 బాణాలతో భీమబాహుడిని చంపాడు. కుండలాలతో మెరిసిపోయే ఉగ్రుడి శిరస్సును విశాలమగు నోరుగల ఒక బాణంతో కూల్చాడు. పలు బాణాలు ప్రయోగించి భీమరథుడిని చంపాడు. అట్లే గొప్ప బాణాలతో సులోచనుడిని వధించాడు. కందము భీముడు దుర్యోధనుడి తమ్ములైన రాజపుత్రులను ఆ విధంగా సంహరించటం చేత ఇతరులు భయపడి పారిపోయారు. సేనాపతి అయిన భీష్ముడు ముందరకు వచ్చి భీముడు రాజపుత్రులను సంహరిస్తూ ఉండగా రథికులు భయపడి పారిపోవటం న్యాయమా? వచనము అని సేనలోని వీరులకు ఉత్సాహవాక్యాలు పలికి సైన్యాన్ని కూడగట్టుకుని ఎదిరించే సమయంలో కందము భాగదత్తుడు భీముడిపై తన మదపు టెనుగును తోలి బాణాలతో అతడిని ముంచెత్తాడు. ఆ సన్నివేశం మబ్బులు ప్రకాశించే సూర్యుడిని కప్పివేసే విధాన్ని తలపించింది. చంపకమాల అభిమన్యుడు మున్నగు వీరులు భాగదత్తుడి ఏనుగుపై బాణాలు ప్రయోగించారు. భాగదత్తుడి ఏనుగు శరీరంపై రక్తధారలు ప్రవహించాయి. ఆ ఏనుగు సెలేళ్లు స్రవించే నడుకొండవలే మిక్కిలి భయంకరంగా భాసించింది. కందము భాగదత్తుడి ఏనుగు మార్కొని పాండవ సేనలను చంపివేసింది. దానిని ఆపుటకు శక్యం కాక పాండవసేనలు మ్రాన్పడగా చూచి భయంకర స్ఫురణ భాసించేటట్లు కౌరవసేనలు విజృంభించాయి. కేటగీతి ఆ సమయంలో దుర్యోధనుడు తన రథం తోలించి భీముడిని మార్కొని పెనుబాణాన్ని అతని ఉరుమున నాటాడు. భీముడు ఆ ధాటికి తట్టుకోలేక జెండా కొయ్యను ఆధారంగా చేసుకొనవలసి వచ్చింది. వచనము ఆ సమయంలో కైలాస పర్వతం వంటి ఆకారంతోనూ 4 దంతాలతోనూ నిలువరించటానికి వీలుగాని గొప్ప నడకతోనూ ఉన్న ఏనుగునికి వజ్రజ్వాలల వలె భయంకరములైన భుజదండములు కలవాడై 1000 కండ్లతో విరాజిల్లుతూ పాండవులకు సాయపడటానికి ఐరావత దిగ్గజాన్ని ఎక్కి ఇంద్రుడే వచ్చాడేమో అన్న అభిప్రాయం కౌరవులకు కలిగేటట్లు ఘటోత్కచుడు వచ్చాడు. అంజనము వామనము మొదలైన దిగ్గజాలు ఎట్లా ఉంటాయో అట్లాంటి మదగజాలనెక్కి ఇంద్రుని వెంట తక్కిన దిక్పాలకులలాగా తన తోటి రాక్షసులు ఇరువైపులరాగా అతడు దుర్యోధనుని పైకి వచ్చాడు. అతడు దుర్యోధనునికి అడ్డుపడే భాగదత్తుడి ఏనుగును ఆక్రమించి వచనము కైలాస పర్వతం వంటి ఆకారంతోనూ 4 దంతాలతోనూ నిలువరించటానికి వీలుగాని గొప్ప నడకతోనూ ఉన్న ఏనుగునికి వజ్రజ్వాలల వలె భయంకరములైన భుజదండములు కలవాడై 1000 కండ్లతో విరాజిల్లుతూ పాండవులకు సాయపడటానికి ఐరావత దిగ్గజాన్ని ఎక్కి ఇంద్రుడే వచ్చాడేమో అన్న అభిప్రాయం కౌరవులకు కలిగేటట్లు ఘటోత్కచుడు వచ్చాడు. అంజనము వామనము మొదలైన దిగ్గజాలు ఎట్లా ఉంటాయో అట్లాంటి మదగజాలనెక్కి ఇంద్రుని వెంట తక్కిన దిక్పాలకులలాగా తన తోటి రాక్షసులు ఇరువైపులరాగా అతడు దుర్యోధనుని పైకి వచ్చాడు. అతడు దుర్యోధనునికి అడ్డుపడే భాగదత్తుడి ఏనుగును ఆక్రమించి కందము ఘటోత్కచుడు బాణాలతో తన ఏనుగు దంతాలతో భాగదత్తుడి మదపు టెంగును నొప్పించాడు. మన సైన్యం నలిగిపోగా అది భయంతో దిక్కులు అదిరేటట్టు అరుస్తూ పారిపోయేటట్లు తరిమాడు. వచనము పై విధంగా భాగదత్తుడి మత్తేభాన్ని ఘటోత్కచుడు పారద్రోలి ఉత్సహించి కందము ఘటోత్కచుడు విజృంభించి దుర్యోధనుడి వైపు తన దృష్టి ఉత్సాహంతో సారించాడు.
భీష్ముడు ద్రోణుడితో ఈ విధంగా చెప్పాడు. హిడింబ కొడుకు మాయా యుద్ధ విశారదుడు కావున గర్వించి ఇతరులకు భయోత్పాతం కలిగిస్తున్నాడు. కందము భగదత్తుని పారద్రోలి ఈ ఘటోత్కచుడు కౌరవరాజు అయిన దుర్యోధనుడి పైకి లంఘించాడు గర్వంతో. ఈ రాక్షసుడి విజృంభణ అరికట్టకపోవటం పౌరుషం కాదు. ఈ ఘటోత్కచుడి విజృంభణం ఆపివేయాలి. చంపకమాల భగదత్తుడు మహావీరుడు. అతడు ఘటోత్కచుడిని ఓడించగల సమర్థుడే కాని అతడి ఏనుగు వెనుకంజ వేసింది. అయ్యో పాపం, అతడేమి చేయగలడు? ఆ అదను చూచుకుని ఘటోత్కచుడు గర్వంతో రాజైన దుర్యోధనుడి మీదికే లంఘించాడు. అతడి ఏనుగును ఎదుర్కొనండి అని భీష్ముడు తన వీరులను ఉత్సాహపరిచి రథాన్ని కోపంతో ముందుకు తోలాడు. వచనము: భీష్ముడు ద్రోణాచార్యుడు మున్నగు రథికులను కలుపుకొని దుర్యోధనుడికి ఘటోత్కచుడికి మధ్యగా చేరాడు. వారు అందరూ ఘటోత్కచుడిపై పెక్కు బాణాలు ప్రయోగించారు. ఇక అటు పాండవ పక్షంలో ధర్మరాజు మున్నగు పాండవులు, ద్రుపదుడు, విరాటుడు మున్నగు సేనాపతులు శత్రువులైన కౌరవులపై బాణవర్షం కురిపించారు. ఆ విధంగా ఘోరయుద్ధం జరిగింది. కౌరవసేనాధిపతి భీష్ముడు పాండవ సేనలను చీల్చి చెండాడాడు. అప్పుడు ఘటోత్కచుడు సింహనాదం చేసి విజృంభించాడు. అతడి కేకకు ఉప్పొంగిన అతడి ఏనుగులు భీంకారాలు చేసి కౌరవసేనలను చీకాకు పరిచాయి. అప్పుడు భీష్ముడు కౌరవసేనల దీనావస్థను గుర్తించి ద్రోణుడితో ఈ విధంగా చెప్పాడు. కందము ఈ ఘటోత్కచుడితో ఇప్పుడు యుద్ధం చేయటానికి మనస్సు అంగీకరించటం లేదు. సూర్యుడు అస్తమించాడు. నేటికి యుద్ధం విరమించి తిరిగి రేపు ఉదయం మనం యుద్ధం ప్రారంభిద్దాం. ఆట వెలది. భీష్ముని ప్రతిపాదనను ద్రోణుడు అంగీకరించి కౌరవ పక్షంలోని వీరులను అందరినీ యుద్ధం నిలుపుదల చేయమని ఆజ్ఞాపించాడు. వచనము: ఈ రీతిగా కందము కౌరవసేనలు యుద్ధం విరమించి వెనుకంజ వేయగా పాండవ సేనలు సంతోష తన్మయత్వంలో మునిగి భేరులు, శంఖాలు మొదలగు వాద్య నినాదాలలో చెలరెగిన సింహనాదాలతో ఉత్సాహం ప్రకటించాయి. తేటగీతి: నీ కొడుకులు చిన్నబోయి తమ విడుదలకు వీరులతో కలిసి వెళ్లిపోయారు. ఘటోత్కచుడిని ప్రశంసిస్తూ పాండవ సేనలు తమ తమ శిబిరాలకు వెళ్లాయి. వచనము: అని 4వ దినం జరిగిన యుద్ధ వృత్తాంతం చెప్పిన సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ రీతిగా అన్నాడు. చంపకమాల యుద్ధరంగంలో నీవు ఎప్పుడూ పాండవుల ఆధిక్యాన్ని, పౌరుష పరాక్రమాలను ఎక్కువగా అభివర్ణించి చెప్పటం, నా కొడుకులను తక్కువ చేస్తుండటం వింటున్నాను. ఆ పాండవులు భీష్ముడిని, ద్రోణుడిని, శల్యుడిని తక్కుంగల సూరులను ఏమాత్రం సరుకు చేయకుండా విజృంభించటానికి గల కారణం నాకు తేట తెల్లంగా తెలియచేయము. కందము ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు సమాధానం చెప్పాడు. అపరహితుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల ఆధిక్యం ఔషధాల మహిమ వలన, మంత్రాల బలం వలన ఉద్భవించింది కాదు. ఈ విషయం నేను ముందుగానే నీకు చెప్పాను. ఉత్పలమాల పాండవులు న్యాయము సత్యము కలిగినవారు. నీ పుత్రులు న్యాయమునకు లోబడరు. వారు అంతటి పాపం చేస్తుంటే నీవు చూస్తూ ఉండినావు. ఆ పాపం ఇట్లా చేయక ఎందుకుంటుంది? ధర్మం జయించదా? వారు గెలవడం, మీరు ఓడటం నిశ్చయం. విదురుడి మాటలు స్పష్టంగా విన్నాము గదా. కందము నీవు నన్ను అడిగిన ప్రశ్ననే దుర్యోధనుడు 4వ నాటి యుద్ధం ముగిసిన పిదప రాత్రి భీష్ముడిని అడిగాడు. భీష్ముడు చెప్పిన సమాధానాన్ని నేను తిరిగి నీకు వివరించి చెప్పుతాను. వచనము: భీష్ముడు దుర్యోధనుడికి ఈ విధంగా చెప్పాడు. నీకు ఇదివరకే ఎన్నో సార్లు చెప్పి ఉన్నాను. పాండవులకు బాసటగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందుచే వారు సాధించలేనిది ఏదీ ఉండదు. శ్రీకృష్ణుడు పరమాత్మావతారం. అతడిని తెలుసుకోగలిగిన వారికి విపత్తులు రావు. పాండవులకు అతని మహత్తు తెలియను. వారు అతడిని శరణు పొందారు. నీవు శ్రీకృష్ణుడిని లెక్క పెట్టవు. నీకు ఒక రహస్యం చెప్పగలను. వినుము.
మానస సరోవర తీరంలో ఉత్తర దిక్కున ఉన్న కొండ శిఖరంపై ఒకసారి దేవతలు, మునులు, అప్సరసలు మున్నగువారు కొలువగా బ్రహ్మదేవుడు సభ తీర్చాడు. కేటగీతి మణులతో దేదీప్యమానంగా ప్రకాశించే విమానం బ్రహ్మదేవుడు ఆకాశంలో ఉండటాన్ని చూశాడు. ఆ విమానంలో పరమాత్మ ఉన్నట్లు తెలుసుకుని సంతోషంతో తొట్టుపాటుతో లేచి నిలబడి వందనం సమర్పించి, కందము జగత్తులను సృష్టించడం, కాపాడటం, నాశనం చేయటం అనే క్రియలయందు వినోదించేవాడా, ఋషుల సముదాయం చేత ఆరాధింపబడేవాడా, గొప్ప గుణాభరణాలు కలవాడా, గుణరహితమూర్తి, దోహకములను భయాలను పోగొట్టే పాదపద్మాలు కలవాడా, శుభము కలుగచేసే ఆకారము గలవాడా, వచనము అని ఇంకా పెక్కు రీతిల ఆ పరమాత్మను ప్రస్తుతించి ఈ విధంగా విజ్ఞప్తి చేశాడు. కందము నారాయణ, నీకు నేను గౌరవంతో పుట్టి ఈ లోకాలన్నింటినీ సారవంతమైన బుద్ధితో గావించాను. నీ రక్షణ వీటికాధారం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషణకర్త కదా. కందము ఈ సమయంలో భూలోకం రాక్షసులు చేసే చెడ్డ పనుల వలన మిక్కిలి కలత చెందినది. నీవు దయచేసి యదువంశంలో జన్మించవయ్యా. కందము నరుడికి మిత్రుడవైన ఓ విష్ణుదేవా, నీవు నీ మిత్రుడితో పాటు భూలోకంలో పుట్టి గొప్ప రాక్షసుల వలని బాధలు పోగొట్టి భూభారాన్ని తీసివేయవయ్యా. వచనము ఆ విధంగా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడిని అతడికి తోడు నీడగా ఉన్న నరుడు అను పేరుగల మహాత్ముని ప్రార్థించాడు. ఆ నారాయణుడు దయతో కూడిన కైగంటి చూపులతో బ్రహ్మదేవుడిని చూచి, సరే, నీ ప్రార్థన ప్రకారమే జరుగుగాక అని ఆనతిచ్చి మాయమయ్యాడు. ఆ బ్రహ్మదేవుడిని చూచి కొలువు కూటంలోని వారందరూ ఆశ్చర్యం పొందారు. కందము ఓ బ్రహ్మదేవుడా, నీవు మిక్కిలి వినయం చూపించి భక్తితో ప్రార్థించిన వారు ఎవరు అని కొలువు కూటంలోని వారు ప్రశ్నించగా మిక్కిలి సంతృప్తితో బ్రహ్మదేవుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. కందము వీరు గొప్ప ఋషులు, వీరు ఆది పురుషులు, నరనారాయణులు, నాకు పూజనీయులు. ప్రజల మేలు కొరకై వీరిని భూలోకంలో పుట్టుడని నేను ప్రార్థించాను. వారు దయతో నా ప్రార్థన అంగీకరించారు. కందము వినండి, భూమి మీద వినోదంగా పుట్టిన వీరిని కేవలం మానవులని లెక్క చేయని వారు చెడిపోతారు. తెలుసుకుని భక్తితో కొలిచిన వారికి ఎచ్చటకైనా శుభం కలుగుతుంది. వచనము అని తెలియజేసి బ్రహ్మ తన లోకానికి పోయాడు. కొలువులోని వారందరూ వారి వారి స్థానాలకు వెళ్లారు. ఇక్కడ ఈ వృత్తాంతము నారదుడు, పరశురాముడు, వేదవ్యాసుడు మొదలైన వారి చేత విన్నాను. ఇంతకుముందే నరనారాయణులతో శత్రుత్వం వద్దని నిన్ను మహామునులు వారించలేదా? నీవు మదాంధుడవై శత్రుత్వాన్ని మానలేదు. ఇకనైనా కృష్ణుని ఆశ్రయించి పాండవులతోటి పొత్తుతో మెలగి బ్రతుకము అని చెప్పి భీష్ముడు ఊరుకున్నాడు. దుర్యోధనుడు ఆ మాటలను నిర్లక్ష్యం చేశాడు. నీవు నీ కొడుకులు తగినవారు చేసే హితోపదేశాలు ఆచరిస్తారా అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడితో మళ్లీ ఇట్లన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముని పంచమ దివస యుద్ధక్రమము. కందము ప్రొద్దు పొడవగానే కౌరవసేనలు అలంకారాలు చేసుకుని భీష్ముడి నాయకత్వంలో సముద్రాలు చెలియలి కట్టను దాటి ఉప్పొంగి పొరలేటట్లు యుద్ధానికి సన్నద్ధమై వెళ్లాయి. వచనము కౌరవసేన మొసలి మోహరంగా ఏర్పడింది. పాండవసేన డేగ ఆకారంగా ఏర్పడింది. పాండవ వ్యూహంలో డేగ ఆకృతి పన్నాగంలో భీముడు ముఖస్థానంలో ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి రెండు కన్నులుగా ఏర్పడ్డారు. సాత్యకి తల అయ్యాడు. కంఠస్థానంలో అర్జునుడు నిలిచాడు. ఎడమరెక్కగా విరాట ద్రుపదులు, కుడి రెక్కగా కేకేలు ఉన్నారు. వీపున అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు నిలిచారు. తోకగా నకుల సహదేవులతో పాటు ధర్మరాజు నిలిచాడు. ఈ విధంగా కురు పాండవ బలాలు యుద్ధమునకు సన్నద్ధములై నిలిచాయి. భూమి ఆకాశం మధ్య భాగాన్ని సూర్యరావాలు నిండుగా ఆవరించాయి. ఉభయ సేనలు ఒండొంటిని మార్కొన్నాయి. కందము
ఓ ధృతరాష్ట్ర మహారాజా, భీముడు మకర వ్యూహంలో ఆటోపంగా మిరుమిట్లు గొలిపే గర్వంతో ప్రవేశించి చేరాడు. ఆ మకర వ్యూహం సముద్రం వలె ఉన్నది. సముద్రంలో వినోదించే మొసలి వలె భీముడు భయంకర స్వరూపంతో అందులో ప్రవేశించాడు. ఉత్పలమాల. భీముడు కౌరవులు పన్నిన మకర వ్యూహంలోనికి చొరబడి భీష్ముడిని అమ్ముల గుంపుతో కప్పివేశాడు. భీష్ముడు నేయి పోసిన అగ్గివలె ప్రజ్వలించి పాండవసేనను ముచ్చిచ్చులో ముంచాడు. అప్పుడు అర్జునుడు వచ్చి దేవతలు తనకు బహూకరించిన బాణాలు ప్రయోగించి అడ్డులేని పరాక్రమంతో భీష్ముడిని మార్కున్నాడు. కందము. అర్జునుడు వచ్చి మార్కుని భీష్ముడిని అరికట్టాడు. మండుటెండవలె ప్రకాశించి కౌరవ వీరులనందరను వేసవికాలంలో సూర్యుడివలె వేడిమి చూపి కౌరవ సేనలను వెనుకంజ వేసేటట్లు చేసి విజృంభించాడు. వచనము. ఆ సమయంలో నీ కొడుకు దుర్యోధనుడు గురువైన ద్రోణుడి దగ్గరకు చేరి ఈ విధంగా అన్నాడు. కేటగీతి. ఓ ద్రోణాచార్య, నీవు భీష్ముడు పాండవులను ఉపేక్షిస్తున్నారు. నీవు భీష్ముడు కోపిస్తే మిమ్ము దేవతలు కూడా ఎదిరించలేరు కదా. అర్జునుడు మన కౌరవ సేనను చీకాకు పరుస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారేమిటి? వచనము అని దుర్యోధనుడు పలకగా మనస్సులో ఎంతో బాధపడి ద్రోణుడు ఈ విధంగా అన్నాడు. కేటగీతి. మునుపెన్నడూ పాండవుల ఆధిక్యాన్ని తట్టుకోవడం చూడలేదు గదా. సముద్రంలో ఒక సొరకాయ బుర్ర వేస్తే అది గ్రహించగలిగినంత నీటినే గ్రహిస్తుంది, అంతేగాని సముద్రపు నీటినంతటని గ్రహించలేదు. మా శక్తి ఆ పాటిదే. ఈ రుచిలేని మాటలెందుకు? కందము. ఆ విధంగా ద్రోణుడు దుర్యోధనునితో పలికి కౌరవసేనను దాటి ముందరకు రాగా చూచి పాండవ సేనలు తొట్రుపాటుతో చెల్లాచెదరైపోయాయి. అప్పుడు సాత్యకి వాయువేగంతో విజృంభించి ద్రోణాచార్యుడిని మార్కొన్నాడు. సీసము. ఆటవెలది. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. ద్రోణుండు దుర్యోధన ప్రేరితుండై పాండవ సైన్యంబుపై గవీట. సాత్యకి ద్రోణుడిని మార్కొని వెలుగొందే అమ్ములు అతడిపై గుప్పించాడు. ద్రోణుడు సాత్యకి సాహసానికి నవ్వుకుంటూ గొప్ప బాణంతో అతడిని కొట్టాడు. సాత్యకి దెబ్బతిని కూడా జంకకుండా యుద్ధం చేయటం గమనించి భీముడు అతడికి సాయం చేయటానికి వెళ్లాడు. వెళ్లి ద్రోణుడిపై వాడి బాణాలు కురిపించాడు. అంతటా భీష్ముడు శల్యుడు ద్రోణాచార్యుడికి బాసటగా నిలిచి భీముడిని మార్కొన్నారు. అప్పుడు భీముడికి బాసటగా ద్రౌపదిస్తులు అభిమన్యుడు వచ్చి వాడి బాణాలు ద్రోణుడి పైన, అతనికి బాసటగా నిలిచిన భీష్ముని పైన, శల్యుడి పైన ప్రయోగించారు. చంపకమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు శిఖండి నికృటమగు వేగంతో తన వింటినారితో పెద్ద రొద చేస్తూ ఆకాశం అంతా తన బాణాలతో కప్పుతూ వచ్చి నీ సేనలు సుడిపడేటట్లు చేస్తూ భీష్ముడిని మార్కొన్నాడు. ఒక ఆడదానితో నేను యుద్ధం చేస్తానా అని తన మనస్సులో భావించి భీష్ముడు తొలగిపోయాడు. కందము. శిఖండితో యుద్ధం చేయటానికి ఇష్టం లేక భీష్ముడు వెళ్లిపోవటం చూచి దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని పురికొల్పాడు. ద్రోణుడు పరాక్రమం ప్రకాశించగా భయంకరంగా వెళ్లి వెలుగొందే అమ్ముల సముదాయం ప్రయోగించి శిఖండిని మరలించాడు. కందము. ఆ రీతిగా కౌరవులు కూడా దర్పంగా యుద్ధం చేశారు. పాండవ సేనలు వారిని ఎదిరించాయి. ఇక ఘోరమైన సంకుల సంగ్రామం చెలరేగింది. కందము. రణరంగంలో చెలరేగిన దుమ్ములే మబ్బులు, కత్తులు మొదలైన వాడి అయిన ఆయుధాల నుండి వెలువడే ధగధగలే మెరుపు తీగల దండలు, అల్లెత్రాటి మ్రోతలే మేఘగర్జనలు, ఇక నెత్తుటి వర్షం కురియటానికి అప్పుడు అంతా తగినట్లుగా ఉంది. కందము. గుట్టలుగా పడిపోయాయి గుర్రాల ప్రేవులు, ఏనుగుల మూత కళేబరాలు దట్టంగా కూడుకున్నాయి. తెల్లని వస్త్రాలు నెత్తుటిలో తడిసి జేగురు రంగువిగా మారిపోయాయి. అట్లే భట సముదాయాల శరీరాలు కూడా పడి ఉన్నాయి. కందము. కురుపాండవులు ఇరుపక్షాలు పోరుతున్నప్పుడు రణరంగం మిక్కిలి భయంకరంగా మారింది. దిక్కులు కంపించాయి. చారణుల ప్రశంసా గీతాలతో ఆకాశం మారుమ్రోగింది. కందము.
భీముడు భీష్ముడు తమ తమ సేనలకు నాయకత్వం వహించారు. భీముడికి అర్జునుడు సాయం చేశాడు. భీష్ముడికి ద్రోణుడు తోడైనాడు. వారు ఇరువురూ తమ పరాక్రమం, గొప్ప బలం చూపించి పోరాడారు. కందము భీముడు అర్జునుడు ఒకవైపు, వారికి ఎదురుగా భీష్ముడు ద్రోణుడు పోరాడుతున్నారు. ఆ సమయం చూచి అది మంచి అదను అని ఎంచి దుర్యోధనుడు భీముడిని మార్కొన్నాడు. కళింగ మత్తేభ యుద్ధాలు భీముడిపై ఒక్కుమ్మడిపై బడి యుద్ధం చేయటం పరిపాటి. ఒక్క దుర్యోధనుడు ఆ మత్తేభయుధాల సంకుల శక్తిని మేళవించుకుని భీముడిపై దాడి చేశాడు. చంపకమాల దుర్యోధనుడు భీముడిని తాకటం తోడనే నీ కుమారులు అందరూ రథాలను తోలి భీముడిని మార్కొన్నారు. కొండను మబ్బుల దొంతర ఆవరించినట్లయింది. అప్పుడు అల్లెత్రాటిని మ్రోగించి అర్జునుడు వేగమైన గాలి, ఏపు వంటి అమ్ముల సముదాయం ప్రయోగించాడు. కందము కౌరవ సైన్యంలోని ఆ రథాలు, ఏనుగులు అన్నీ వెనుకంజ వేసి వేగంగా పారిపోయాయి. ఇక మిగిలిన కౌరవసేన అంతా చీకాకై చిట్ట చివరకు రణసురుడు సేనాపతి అయిన భీష్ముడి వెనుకకు చేరి నిలిచింది. వచనము కౌరవ సైన్యం వెనుకకు మరలింది. దుర్యోధనుడు ధైర్యంతో ముందుకు వచ్చి చేయూపి తన సేనకు ప్రోత్సాహం కల్పించాడు. శకుని, సైంధవుడు, సింధు, గాంధార, సౌవీర, త్రిగర్త, కళింగాది దేశాల సేనలను తరలించుకుని వచ్చారు. వారు దుశ్శాసనుడి నాయకత్వంలో భీముడిని, అర్జునుడిని మార్కొన్నారు. ధర్మరాజు ఇచ్చేది కాస కరుస పాంచాల సైన్యాలను ప్రోత్సహించగా ధృష్టద్యుమ్నుడు ఆ సేనలకు నాయకత్వం వహించాడు. ఆ సంగ్రామంలో విందులు కాశీరాజును, సైంధవుడు భీమసేనుడిని, వికర్ణుడు సహదేవుడిని, చిత్రసేనుడు శిఖండిని, దుర్యోధనుడు విరాటుడిని, త్రిగర్తులు నకులుడిని, ద్రోణుడు చేకితాన సాత్వికులను, కృపుడు కృతవర్మ ధృష్టద్యుమ్నుడిని, అభిమన్యుడు సాల్వుడిని, కేకేళ్లను, దృష్టికేతువు ఘటోత్కచుడు కౌరవరాజు పుత్రులను, కృతవర్మ యుధిష్ఠిరుడు విశల్యుడిని ఎదిరించి యుద్ధం చేశారు. ఈ విధంగా సంకుల సమరం మధ్యాహ్నం వరకు సాగింది. అస్త్రశస్త్రాల తాకిడి వలన రేగిన మంటలు పట్టపగలు ప్రకాశించే సూర్యుని వేడి కిరణాలను మరిపింపచేశాయి. ఇక ఈ రథాలను తాకి నేలకు ఒరిగిన ఏనుగుల పీనుగులు, ఏనుగుల తొండాల తాకిడికి నుగ్గు అయిన తేరులు, గుర్రాల గిట్టెల సందుల నలిగి చచ్చిపోయిన కాలిభటుల తాకిడికి ఆగకుండా కారిన నెత్తురు ధారలలో పొరలే గుర్రాలు ఆకాశంలో చరిస్తూ చూచే వేల్పులకు దుస్సహంగా కనిపించాయి. కందము భీముడి పోరాటం మిక్కిలి భయంకరంగా సాగింది. భీష్ముడికి మిక్కుటమైన కోపం వచ్చి విజృంభించి భీముడిపై పెక్కు బాణాలు ప్రయోగించి అతని శరీరం తూట్లు పడేటట్లు చేశాడు. కందము తాతైన భీష్ముడు భీముడిపై మనుమడు అనే అభిమానం ఏమాత్రం లేకుండా వాడి బాణాలు ప్రయోగించి అతని శరీరాన్ని తూట్లు పడేటట్లు చేయటం చూచేసరికి సాత్యకి ఒళ్ళు మండిపోయింది. బర్కోలు చూసిన ఏనుగువలే అతడు భీష్ముడిపై దేవతలు ప్రస్తుతింపగా గొప్పవాడి బాణాలు గుప్పించాడు. ఆట వెలది. ధృతరాష్ట్ర మహారాజా భీష్ముడు కోపంతో సారథి తలను త్రుంచగా సైన్యం కలత చెందింది. భయంతో గుర్రాలు సాత్యకి రథాన్ని అటూ ఇటూ ఈడ్చాయి. కందము సాత్యకి ఆపదలో చిక్కుకొన్నాడు. అతడిని ఆదుకోండి, రథాన్ని మరలించండి, పట్టుకోండి, ఇక్కడకు తీసుకొని రండి, అతడి రథానికి అడ్డం నిలవండి, వేగంగా లోపలికి చొరబడండి అనే అరుపులు పాండవ సేనలో వినిపించాయి. తేటగీతి రాజులలో శ్రేష్ఠుడైన ఓ ధృతరాష్ట్ర మహారాజా, అవిరతుడైన సాత్యకి మీద బాణాలు వేయడం ఇష్టపడక నీ తండ్రి అయిన భీష్ముడు విజృంభించి పాండవులు పన్నిన వ్యూహాన్ని భుజ బలంతో ఛేదింపసగాడు. కందము పిదప విరాటరాజు ప్రళయ సమయంలో యముడి వలె విజృంభించి మిక్కుటమైన సంరంభంతో తాకి పాండవులు సంతోషించేటట్లుగా 3 ఘోర బాణాలు భీష్ముడిపై ప్రయోగించాడు. కందము విరాటుడు భీష్ముడి గుర్రాలను నొప్పింపగా ఆయనకు కోపం వచ్చింది. ఆయన విరాటుడిపై 10 బాణాలు గుప్పించి అతడి శరీరంపై రక్తధారలు ప్రకాశించేటట్లు బాణాలు ప్రయోగించాడు. భీష్ముడి శరప్రయోగ
విన్యాసం చూచి కౌరవ సేనలేగాక పాండవ సేనలు కూడా ప్రశంసించాయి. వచనము: అప్పుడు శార్దూల విక్రీడితము. భీష్ముడిని మార్కొనేటందుకు అర్జునుడు వెళ్లుతుండగా ప్రభువైన దుర్యోధనుడు సంతోషించేటట్లుగా మధ్యలో అశ్వత్థామ అతడిని మార్కొని 6 బాణాలు ప్రయోగించాడు. ఆ 6 బాణాలు అర్జునుడి శరీరంపై గుచ్చుకున్నాయి. అయితే నవ్వుతూ అశ్వత్థామ యొక్క విల్లును ఖండించాడు అర్జునుడు. అశ్వత్థామ మరో విల్లు గ్రహించి అర్జునుడిపై ఎన్నో బాణాలు గుప్పించాడు. కందము: అశ్వత్థామ ప్రయోగించిన గట్టి బాణాల చేత అర్జునుడు, శ్రీకృష్ణుడు కలత చెందారు. అర్జునుడికి ఆగ్రహం వచ్చి అతని కన్నులు ఎర్రపడ్డాయి. ఆ ఎర్రని కన్నుల కాంతులతోనే అమ్ముల గుంపులు అశ్వత్థామపై ప్రసరించాయి. కందము: నరుడు లెక్క చేయక ఆ విధంగా అశ్వత్థామ కవచాన్ని ఛేదించి ఆటాడు మాదిరిగా అవయవాలను బీటలవారేటట్లుగా చేశాడు. అశ్వత్థామ ప్రతిఘటన వీడక మరల మిక్కిలి వేగంగా అమ్ములు అర్జునుడిపై ప్రయోగించాడు. కందము: తాను దెబ్బతిని బాధపడుతున్నప్పటికీ పోరాటం విరమించకుండా కొనసాగించిన అశ్వత్థామపై దయ, గౌరవం కలిగి అర్జునుడు బ్రాహ్మణుడితో తీవ్రంగా యుద్ధం చేయటం ఎందుకని లీలగా మరొక చోటికి వెళ్లిపోయాడు. వచనము: ఆ తరువాత ఉత్పలమాల. భీముడు భయంకరమైన గర్వంతో భీష్ముడిని మార్కొన్నాడు. దుర్యోధనుడు అడ్డం వచ్చి 10 బాణాలతో భీముడి శరీరం తూట్లు పడేటట్లు చేశాడు. భీముడు దుర్యోధనుడి శరీరం తూట్లు పడేటట్లు భయంకరమైన చురకత్తి బాణాలతో కొట్టాడు. ఈ విధంగా భీముడు, దుర్యోధనుడు భీకరమైన పోరాటం కొనసాగించుచుండగా వచనము: చూస్తున్న జనులు ఇట్లా అనుకున్నారు. కందము: విజృంభించే విరోధులనే చీకటిని పారద్రోలే సూర్యులనదగిన వీరిద్దరూ ఈ విధంగా ఘోరంగా పోరాడటం ధృతరాష్ట్రుడు గర్వంతో దురాశతో కూడిన మూఢుడు కావడం చేతనే సుమా. వచనము: ఆ సమయంలో కందము దుర్యోధనుడికి చిత్రసేనుడు, పురుమిత్రుడు, భీష్ముడు తోడుపడ్డాడు. వారు మిక్కిలి వేగంతో సేనలను తరిమికొట్టగా వారిని అర్జున కుమారుడు అభిమన్యుడు తన వింటి నారిని మ్రోగిస్తూ ఎదుర్కొన్నాడు. కందము: 7 బాణాలతో పురుమిత్రుడిని, 70 అమ్ములతో భీష్ముడిని, 10 వాడి బాణాలతో చిత్రసేనుడిని అభిమన్యుడు బాధించాడు. కేటిగీతి: తమను ఎన్ని బాణాలతో కొట్టాడో అన్ని బాణాలతో చిత్రసేనుడు, పురుమిత్రుడు అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. భయంకరములైన 9 అమ్ములు భీష్ముడు అభిమన్యుడిపై ప్రయోగించాడు. ఉత్పలమాల. అభిమన్యుడు చిత్రసేనుడి ధనస్సు వేగంగా ఖండించి తేరు గుర్రాలను నొప్పించి అతడి కవచాన్ని తూట్లు పడేటట్లుగా చేసి శరీరాన్ని గాయపరిచి ప్రకాశించటం చూచి మిక్కిలి భయంకరంగా ఇతర రాజపుత్రులు వేగంగా సమీపించి గొప్ప అమ్ములవాన అతడిపై కురిపించారు. కందము: ఆ అభిమన్యుడు మండు వేసవి కార్చిచ్చు ఎండిపోయిన అడవిని సులువుగా క్రమ్ముకొని కాల్చేటట్లుగా ప్రకాశమానములు అయిన బాణాగ్ని జ్వాలలు ఆ కౌరవరాజ పుత్రులపై వ్యాపింపజేశాడు. కందము: యుద్ధభూమిలో అందరూ పొగడే ప్రకాశమానములు అయిన గుర్రాలు గల అభిమన్యుడు నాట్యకేళీలోలుడు అయిన శివుడి వలె విజృంభించి శత్రువులు మెచ్చునట్టుగా సంగరంగంలో పరాక్రమంతో కూడిన నృత్యం చేశాడు. వచనము: ఈ విధంగా విజృంభిస్తూ కౌరవసేనను బాధిస్తున్న అభిమన్యుడిని చూచి రోషంతో శుభలక్షణములు గల లక్ష్మణకుమారుడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. అభిమన్యు లక్ష్మణ కుమారుల యుద్ధము. కందము: లక్ష్మణకుమారుడు అభిమన్యుని మార్కొని పెక్కుమంత్ర బాణాలను ఉత్సాహంతో వర్షించాడు. అభిమన్యుడు 6 బాణాలను అతిశయించిన కోపంతో లక్ష్మణకుమారుని కోమలమైన ఉరుమును నాటునట్లుగా ప్రయోగించాడు. చంపకమాల. లక్ష్మణకుమారుడు ని వెనుకంజ వేయక అర్జునకుమారుడైన అభిమన్యుడి పై గట్టివాడి బాణాలు వేశాడు. అభిమన్యుడు ఆగ్రహంతో లక్ష్మణకుమారుడి గుర్రాలను మొదట సంహరించి తదుపరి సారథిని కూల్చివేశాడు. నీ మనుమడు లక్ష్మణకుమారుడు విరతుడేకుడా జంకక శక్తిని అభిమన్యుడిపై విసిరాడు. ఆ శక్తిని దేవేంద్రపౌత్రుడైన అభిమన్యుడు తన బాణాలతో ఖండించాడు. ఆట వెలది.
శక్తిని ఖండించి లక్ష్మణకుమారుని దేహం తూట్లు పడేటట్లుగా అభిమన్యుడు అమ్ములు గుప్పాడు. అభిమన్యుడి చేతి బలం కౌశలం చూచి కృపుడు రాజకుమారుడైన లక్ష్మణకుమారుని తన రథం మీదికి ఎక్కించుకొని ఆ స్థలం నుండి తప్పించి తెచ్చాడు. కందము కౌరవసేనలోని యోధవీరులను ప్రోత్సహిస్తూ భీష్ముడు అప్పుడు పోరాటంలో విజృంభింపగా ఏనుగుల గుర్రాల మనుష్యుల పీనుగులతో దట్టమైన నేల మబ్బులతో దట్టంగా కనిపించే ఆకాశం వలె అగుపడింది ఉత్పలమాల. అప్పుడు సాత్యకి విజృంభించి బాణ సముదాయాన్ని కౌరవసేనపై గుప్పించాడు. అతని బాణ ప్రయోగ విన్యాసం ఆశ్చర్యకరం. లక్ష్యములను సులువుగా స్ఫుటంగా తాకి కౌరవసేనను కలచివేశాయి. గొప్ప మనస్సుగల భూరిశ్రవసుడు కూడా ఆహుతి వేల్చబడిన అగ్నివలే మిక్కుటంగా జ్వలించి సాత్యకిని మార్కొన్నాడు. చంపకమాల భూరిశ్రవసుడు ప్రళయకాలమందలి అగ్నివలె విజృంభించి అమ్ములనే అగ్నిజ్వాలలు ప్రవర్తిల్లచేయగా భయపడి సాత్యకితో పాటు యుద్ధం చేస్తున్న యోధులు వెనుకకు మరలారు. అప్పుడు సాత్యకి కొడుకులు 10 మంది వారింపరాని పరాక్రమంతో ఉత్సహించి కౌరవశ్రేష్ఠుడైన భూరిశ్రవసుడితో గర్వంగా ఇట్లు అన్నారు. కందము ఓ భూరిశ్రవసుడా, మేము ఏకాంత యుద్ధము చేయాలనే సరదాతో వచ్చాము. ఎవరూ మమ్ము అడ్డగించలేరు. మాలో ఎవరో ఒకరిని నీవు ఎన్నుకొని యుద్ధం చేయవచ్చు. చంపకమాల అని చెప్పగా విని భూరిశ్రవసుడు నవ్వి ఈ రీతిగా అన్నాడు. మీలో ఏ ఒక్కరుగాని నా బాణధాటికి ఆగలేరు. మీకు చేతనైతే మీరందరూ నా చుట్టుప్రక్కల చేరి నామీద వాడి బాణాలు ప్రయోగించి పోరాడండి. అనగా వారు కౌరవ శ్రేష్ఠుడైన భూరిశ్రవసుడిపై బాణాలు ప్రయోగించారు. భూరిశ్రవసుడు వారి బాణాలను ఖండించి వారినందరినీ అమ్ముల వానలో ముంచాడు. కందము వృష్ణివంశీయులు సాత్యకి కొడుకులు మొక్కవోని పరాక్రమంతో శోభిల్లుతూ కురువీరుడు భూరిశ్రవసుడిపై పెక్కు బాణాలు వర్షించారు. భూరిశ్రవుడు మిక్కుటమైన కోపంతో వారి ధనువులు అన్నింటినీ ఖండించాడు. కందము 10 ధనుస్సులను ఖండించి వెనువెంటనే 10 తలకాయలు ఖండించి భూరిశ్రవసుడు భూదేవికి బలిగా సమర్పించాడు. కౌరవ సేనలు ఉప్పొంగిపోయాయి. వచనము ఈ విధంగా నెలకూలిన కొడుకులను సాత్యకి చూచి చంపకమాల కోపము దోహకము పెరుగొనగా శత్రుసేన కలత చెందగా భూరిశ్రవసుడి పైకి రథం తోలించాడు సాత్యకి. 2 రథాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. సాత్యకి భూరిశ్రవసుడి సారథిని గుర్రాలను సంహరించాడు. భూరిశ్రవుడుగూడా అట్లాగే చేశాడు. ఇద్దరూ విరతులై నేలకు లంఘించి కత్తులు దూసి ఒకరినొకరు మార్కొన్నారు. వచనము ఆ సమయంలో ఆట వెలది. సాత్యకి భూరిశ్రవసుడు తిరువురును విరతులై కత్తులతో నిలబడగా భీముడు వచ్చి సాత్యకిని తన రథం మీదికి ఎక్కించుకొని పోయాడు. అట్లే భూరిశ్రవసుడిని కురురాజైన దుర్యోధనుడు గౌరవంగా తన రథం మీదికి ఎక్కించుకున్నాడు. అందరూ సంతోషంగా వెళ్లారు. వచనము అప్పుడు కందము మలిసంజలో కలిసే సూర్యుణ్ణి చూచి ప్రొద్దు గ్రుంకుతున్నది. ఈ శత్రువులు యుద్ధం విడిచి శిబిరాలకు వెళ్లిపోతారు అనుకుని పూని అర్జునుడు నీ రథికులందరిపై మంత్ర బాణాలు ప్రయోగించి తరువాతి గద్యంతో అన్వయం. వచనము అర్జునుడు కౌరవ సైనికులను సంహరించటం చూచి కందము అర్జునుడు కౌరవ సైనికులను సంహరించటం చూచి సహింపలేక సేనాపతి భీష్ముడు 25,000 రథాలను పోరాటానికి ప్రోత్సహించాడు. ఆ రథికులు కలిసి విస్తారంగా వ్యాపించి అర్జునుడిని మార్కొన్నారు. కందము వేగంగా ఆ 25,000 రథాలు మార్కొన్నాయి. కాని అవి అర్జునుని అమ్ములనే అగ్నిలో కార్చిచ్చులో బడి మరణించే శలభాలవలే మిడతలవలే మాడిపొడిపొడి అయ్యాయి. కౌరవసేన అతిశయం అణగారిపోయింది. కందము రశ్మి తగ్గి అంతకు ముందే ఎర్రదనం శోభిల్లగా సూర్యుడు పడమట కొండ శిరస్సున మెరుస్తూ రక్తసిక్తమైన యుద్ధభూమికి మిక్కిలి అలంకారం చేకూర్చాడు. అది సాయంకాల సమయసూచకం. దానితో భీష్ముడు తన హృదయంలో ఈ విధంగా అనుకున్నాడు. కందము
వాహనాలు అన్నీ బడలిపోయాయి. సాయంకాలం అవుతోంది. ఇక యుద్ధం చేయటం ఎందుకు? విరమించటం మంచిది. వచనము అని ఆలోచించి ఆ విషయాన్ని ద్రోణాదులకు తెలిపి సేనలను పోరు చాలింపజేయుటకు ఆజ్ఞాపించి కందము యుద్ధక్రీడయందే తమకు తామే తహతహ తృప్తి చెంది వెనుకకు తిరిగి రెండు సేనలలోని భటులు కాగడాల కాంతులలో తమ తమ విడుదలకు చేరారు. తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! రాత్రులందు కురు పాండవ పక్షాలు రెండింటికి సంబంధించిన భటులు హృదయానికి ఆనందం కలిగించే సంగీత సభలలో సాహిత్య గోష్ఠులలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వచనము శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముని షష్ఠదివస యుద్ధక్రమము. కురుక్షేత్రంలో 5వ నాటి రాత్రి జరిగిపోయింది. తెల్లవారేటప్పుడు అర్జునుడు ధృష్టద్యుమ్నుడిని రావించి మొసలి మొగ్గరం ఏర్పాటు చేయమన్నాడు. ధృష్టద్యుమ్నుడు అందరూ సంతోషించేటట్లుగా మకర వ్యూహం తీర్చిదిద్దాడు. అర్జునుడు ద్రుపదరాజు తలగా ఏర్పడ్డారు. నకుల సహదేవులు నేత్రములు అయ్యారు. భీముడు నోరు చివర నిలబడ్డాడు. అభిమన్యుడు ద్రౌపది కొడుకులు ఘటోత్కచుడు కపోలములు అయ్యారు. సాత్యకితో పాటుగా ధర్మరాజు కంఠం దగ్గర నిలిచాడు. ధృష్టద్యుమ్నుడితో పాటు విరాటరాజు వెన్నుదగ్గర ఉన్నాడు. కేకేరాజులు ఎడమ ప్రక్కగా, ధృష్టకేతుడు కరుసరాజును కుడి ప్రక్కగా నిలబడ్డారు. కుంతిభోజుడు శతానికుడు మొల దగ్గర ఉన్నారు. శిఖండి ఇరావంతుడు తోకగా అయ్యారు. భీష్ముడు మొసలి మొగ్గరానికి సాటిగా క్రౌంచ వ్యూహం ఏర్పాటు చేశాడు. తాను ద్రోణుడితో పాటు ముక్కు దగ్గర నిలిచాడు. కృపుడు అశ్వత్థామ కన్నులు అయ్యారు. శిరస్సు దగ్గర కూతవర్మ కాంభోజుడు బాహ్లికుడు నిలిచారు. కుత్తుక దగ్గర శూరసేన రాజుతో పాటుగా దుర్యోధనుడు నిలబడ్డాడు. వక్షం దగ్గర సౌవీరరాజుతో పాటు భగదత్తుడు ఉన్నాడు. వీపున విందుడు అనువిందుడు నిలబడ్డారు. ఎడమ ప్రక్క సుశర్మ, కుడి ప్రక్క యవనరాజు నిలిచారు. వెనుకగా శృతాయువుతో కలిసి భూరిశ్రవసుడు నిలిచాడు. ఈ విధంగా కురుసేన పాండవసేన యుద్ధానికి సమాయత్తమై వెళ్లారు. శంఖాలు భేరులు మొదలగు జంత్రవాద్యాల ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ సమయంలో కందము పైకి ఎగిరి వెళ్లి విరిసే ద్రోణుడి శక్తి సామర్థ్యాలకు ఓర్వలేక భీముడు మిక్కుటమైన కోపంతో సేన వైపునకు తన రథం వేగంగా నడిపించాడు. వచనము భీముడు ఈ విధంగా రథాన్ని నడిపించగా అతడికి ఎదురు నిలువలేక కందము తన ముందుగా నిలిచిన వీరులు వెనుకకు తిరిగి పారిపోగా ద్రోణుడు ఆగ్రహంతో భీముడి శరీరంపై 9 అమ్ములు నాటవేశాడు. భీముడు మిక్కిలి వాడియైన ఈటెబాణంతో ద్రోణాచార్యుడి సారథిని సంహరించాడు. కందము సారథి సంహరింపబడగా తానే తన రథాన్ని నడుపుతూ అనగా గుర్రాలను తోలుకొంటూ యుద్ధ క్రీడ ఎందలి ఉత్సాహం విడిచిపెట్టకుండా పరాక్రమం చూపిస్తూ శత్రువుల వ్యూహాన్ని చెదరగొట్టుతూ యుద్ధం కొనసాగించాడు. కందము నీ తండ్రి అయిన భీష్ముడు ద్రోణుడికి తోడుగా నిలిచి తరుమగా కేకేలు భయంతో ఆందోళనతో గాలిచేత చెదరగొట్టబడిన మబ్బులవలే వెనుకకు తరలారు. విస్తీర్ణాలైన శృంజేసేనలు వెనువెంటనే ఓడిపోయాయి. ఆట వెలది. రాజా భీముడు విజృంభించిన కారణంగా కౌరవ సేనకు విపరీతంగా నష్టం కలిగింది. ఇటు దుర్యోధనుడు అటు ధర్మరాజు తమ సేనలను ప్రోత్సహించసాగారు. వచనము ఈ రీతిగా ధర్మరాజును దుర్యోధనుడు పూనికతో ప్రోత్సహించగా మకరవ్యూహంగా క్రౌంచవ్యూహంగా ఏర్పడిన పాండవ కౌరవ సేనలు రెండూ పరాక్రమంతో మార్కొన్నాయి అని చెప్పగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా అన్నాడు. ఆట వెలది. మన సేనలో గొప్ప యోధులు ఎక్కువగా ఉన్నారుగదా. అయినా ఆ పాండవ సేనను జయింపలేకుండా ఉన్నారు. ఇది దైవకృతమే కదా. పైగా ఆశ్చర్యకరమైనది గదా. ఈ విధంగా జరగగలదని విదురుడు ముందే చెప్పాడు. కందము ఎంతగా నొక్కి వక్కాణించినప్పటికీ దుర్యోధనుడు వినలేదు. కీడు తెచ్చుకున్నాడు. నా కొడుకు చెడ్డవాడు. అయితే అది వాడి కర్మ.
దైవకృతం ఎవరు తప్పించగలరు? వచనము బుద్ధి కర్మను అనుసరిస్తుంది. అంతే, ఏ విధంగా జరగగలదో ఇక ఆ విధంగానే జరుగుగాక అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ అనగా సంజయుడిట్లా అన్నాడు. ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవు దుర్యోధనుడిని నిందిస్తున్నావు. ఆ నింద వలన ప్రయోజనం ఏముంది? ఈనాడు జరుగుతున్న యుద్ధానికి నీ ఉపేక్షయే కారణం. ఆనాటి జూదమే ఈనాటి యుద్ధంగా పరిణమించింది. వచనము ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇక నీవు పశ్చాత్తాపం విడిచిపెట్టి ఆకర్ణించుము. ఆ సమయంలో భీముడు నీ సేనాసాగరాన్ని పాయలు చేసి ఒక్కచోట పలువురు నీ కుమారులు దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్మదుడు, దుస్సహుడు, జయుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుచిత్రుడు, సువర్ముడు, దుష్కర్ణుడు ఒక్కచోట కనిపించగా మంచి అవకాశం దొరికినట్లు సంతోషించి వారిని మార్కొన్నాడు. తేటగీతి కౌరవరాజకుమారులు అందరూ భీముడు ఒక్కడు ఏకాంతంగా ఒకచోట కనిపించాడు కదా, ఇప్పుడు ఇతడిని వదలరాదు. ఇది మంచి అవకాశం. మనమందరం ఇతడిని ఇప్పుడు చుట్టుముట్టి చంపుదాము అని ప్రత్యక్షంగా దొరికిన సన్నివేశాన్ని సంగ్రహించి పేరు పేరున ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. కందము భయంకరమైన ఆకాశగోళాలు ప్రళయకాలంలో సూర్యుని ముట్టడించేటట్లుగా కౌరవ రాజకుమారులు గొప్ప పరాక్రమమంతో, గర్వంతో, ఆటోపంతో శత్రువులను జయించాలనే కోరికతోనే మెలిగే భీముడిని వేగంగా మార్కొన్నారు. వచనము ఈ విధంగా నీ కొడుకులు తమ చతురంగ బలాలతో భీముడిని చుట్టుముట్టారు. భీముడికి మంచి అవకాశం వచ్చినందుకు సంతోషం కలిగింది. అతడు సారథిని నీవు ఈ రథాన్ని ఇక్కడే భద్రంగా పెట్టుకుని ఉండుము అని ఆజ్ఞాపించి నేలమీదికి ఉరికాడు. చంపకమాల భీముడు ప్రళయకాలంలోని యముడి వలె విజృంభించి ఏనుగుల కుంభస్థలాలు పగులగొట్టాడు. తుండాలు నరికివేశాడు. కడుపులు వ్రక్కలు చేశాడు. తన జవసత్వాలు చూపాడు. రక్తం స్రవించి అవి గైరికాది ధాతువులతో సెలయేరులతో కూడిన పర్వతాలుగా భాసించాయి. ఆ ఏనుగులు నేలమీద కూలిపడిపోయాయి. కందము రణరంగంలో భీముడు వీరవిహారం చేశాడు. గదాయుధం ధరించి రథం రణరంగంలో వెళ్లలేని చోట్లకు భీముడు వెళ్లగలిగాడు. రథాలను చూర్ణం చేశాడు. గుర్రాలను సూక్ష్మఖండాలుగా చేశాడు. కాల్బలం ముక్క చెక్కలేపోయింది. పాదచారి అయిన భీముడి ధాటికి ఎదురులేకపోయింది. కందము భీముడు రథం దిగి ఒక్కడే పలువురితో పోరాడాడు. ధృతరాష్ట్ర మహారాజా, అతడి గొప్ప పరాక్రమం చూచేవారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగించింది. ఆట వెలది. భీముడిని పలువురు కౌరవరాజసుతులు తమ సేనలతో పాటు మార్కొనటం విని అంతవరకు ద్రోణుడితో ఎడతెగని పోరాటం కొనసాగించిన ధృష్టద్యుమ్నుడు ఆ పోరాటం విరమించి కలత చెందిన బుద్ధితో కందము గొప్ప వేగంతో రథం భీముడు ఉన్న దిక్కుగా తోలుమని ధృష్టద్యుమ్నుడు ఆజ్ఞాపించాడు. తేరు ఆ దిక్కుగా తరలింది. అయితే భీముడి రథం మీద భీముడు లేడు. అంతేగాక భీముడి సారథి మాత్రమే ఆ రథం మీద కనిపించాడు. ధృష్టద్యుమ్నుడు దోహకంతో దగ్గుత్తిక పడిన కంఠస్వరంతో తేటగీతి ధృష్టద్యుమ్నుడు దోహకపరవశుడై విసోకుని ఇట్లా ప్రశ్నించాడు. భీముడు ఎక్కడ ఉన్నాడు? అతడు ఏమైనా అయితే నా శరీరంలో ప్రాణాలు నిలుస్తాయా? అకటా నేనేమి కావాలి? ఏమి జరిగింది చెప్పవయ్యా? వచనము ధృష్టద్యుమ్ను డీవిధంగా విసోకుడిని ప్రశ్నించగా విసోకు డీవిధంగా సమాధానమిచ్చాడు. చంపకమాల ధృతరాష్ట్ర రాజకుమారులు గుమగుడి మిక్కిలి భయంకర రీతిలో భీముడిని చుట్టుముట్టారు. భీముడు గర్వంతో గద చేత పట్టుకుని లేడి గుంపుపై దూకే సింహమో అననట్లుగా రథం దిగి నన్ను ఇక్కడే కదలకుండా ఉండుమని ఆజ్ఞాపించి యుద్ధం చేయటంలో శక్తి సామర్థ్యాలు కల భీముడు వారి సైన్యంలో దారుణంగా ప్రవేశించాడు. వచనము విసోకుడు భీముడున్న వైపు తెలుపగా ధృష్టద్యుమ్నుడు శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము
ధృష్టద్యుమ్నుడు భీమసేనునకు దోడ్పడుట. కందము. విశోకుడు చూపిన వైపు మిక్కిలి వేగంగా వెళ్లి అంతంతా నేలమీద పడిన ఏనుగుల గుంపులు దొర్లుతూ ఉండడం వల్ల భీముడు పోయిన దారి తెలుసుకొని అతడిని సమీపించడానికి శీఘ్రంగా రథాన్ని నడిపాడు. వచనము. ఈ విధంగా భీముని సమీపించి, కందము. బకాసురుడిని సంహరించిన ఓ భీమ, నిన్ను కలుసుకుని నీకు తోడు పడవలెనని నేను వచ్చాను. ఇంక నీవు క్షేమంగా యుద్ధం చేయవచ్చు. నిన్ను మార్కొనిన ఈ యోధులను అందరినీ నేను అణగగొట్టగలను అంటూ కౌరవుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. కందము. ఆ తరుణంలో నీ కొడుకు దుశ్శాసనుడు కంఠస్వరం పెద్దదిగా చేసి యోధ వీరులతో ఈ విధంగా అన్నాడు. ఈ దుర్మార్గుని చుట్టుముట్టండి. భీముడి ఉత్తలపాటు ఆవేదన పోగొట్టే పూనికను మీరు పరాక్రమంతో మాన్పించండి. వచనము. అని దుశ్శాసనుడు చెప్పగా విని యోధులలో శ్రేష్ఠులు అయిన ఆ కౌరవ రాజకుమారులు ఒకేసారిగా అందరూ కలిసి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిచే తనకు ఇవ్వబడిన ప్రమోహన బాణము ప్రయోగించి రాజపుత్రులను మూర్ఛలో మునిగేటట్లు చేశాడు. భీముడు ఆ వ్యవధిని పురస్కరించుకొని ఒక మడువులో చల్లని తీయని మంచినీరు త్రాగి సేదతీరి ధృష్టద్యుమ్నుని కలుసుకున్నాడు. అప్పుడు ద్రోణుడు సేనాముఖంలో ధృష్టద్యుమ్నుడు కనిపించక లభించిన వ్యవధిలో ద్రుపదరాజుపై విజృంభించి అతనిని తరిమికొట్టగా అలవోకగా నవ్వుతూ తేటగీతి. ద్రోణుడు ద్రుపదుడిపై బాణవర్షం కురిపించాడు. ద్రుపదుడు లోగడ తనకు ద్రోణుడికి ఏర్పడిన శత్రుత్వం వలన అతని కోపం భరించలేక భయపడి అక్కడ నుండి వెళ్లిపోయాడు. విజయగర్వంతో ద్రోణుడు తన శంఖం పూరించాడు. వచనము. ఈ విధంగా ద్రోణుడు ద్రుపదుడిని మరల్చి ధృష్టద్యుమ్నుడు వెళ్లిన తెరువుచాలు అరసి ఆతడి ప్రమోహన బాణంచేత మూర్ఛితులైన యోధులను చూచి వేగంగా అక్కడకు వెళ్లి, కందము. ద్రోణుడు ప్రజ్ఞాబాణం ప్రయోగించి మోహనబాణ శక్తిని పోగొట్టారు. అప్పుడు తిరిగి కోలుకొన్న ప్రాణాలతో ఆ కౌరవరాజపుత్రులు మళ్లీ యుద్ధం ప్రారంభించారు. వచనము. ఈ విధంగా ద్రోణుని సాయం వలన నీ కొడుకులు భీముడిపై ధృష్టద్యుమ్నుడిపై విజృంభించారు. దానిని చూచి ధర్మరాజు కేకయులను 5గురిని, ద్రౌపది కొడుకులు 5గురిని అభిమన్యుడి ముందు పెట్టుకుని వెళ్లి భీముడికి ధృష్టద్యుమ్నుడికి సాయం చేయండి అని ఆదేశించాడు. కందము. ఆ 12గురు అనగా 5 మంది కేకయులు, 5గురు అపపాండవులు, అభిమన్యుడు, ధృష్టకేతుడు తమ సైన్యాలతో సహా గర్వంగా మార్కొనగా ద్రుపదరాజపుత్రుడు ధృష్టద్యుమ్నుడు మరియు భీముడు నీ సేన యొక్క అతిశయం అణగారిపోయేటట్లుగా విజృంభించారు. వచనము. ఆ సమయంలో తేటగీతి. శత్రువులకు భయం కలిగించే భుజ పరాక్రమం కల ఓ భీమసేన, ఇది దొమ్మి యుద్ధం. నీవు ఈ రీతిగా పాదచారివి కాకూడదు అని చెప్పి ధృష్టద్యుమ్నుడు భీముడిని కేకయుని రథం మీదికి ఎక్కుమన్నాడు. కందము. ఆ సమయంలో ద్రోణుడు మధ్యాహ్న కాలంలోని సూర్యుని పోలుతూ ఆ పాండవ సేనలపై తీవ్రమైన బాణాల సముదాయాన్ని అతివేగంగా ప్రయోగించాడు. చంపకమాల. ద్రోణుడి విజృంభణ చూచి ధృష్టద్యుమ్నుడు ఆ సమయంలో ధీరుడై ఉత్సాహంతో అతడిని మార్కొన్నాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించి వెనువెంటనే అతని శరీరంపై అమ్ములు గుప్పాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు పట్టుకుని ద్రోణుడిపై 70 బాణాలు వేశాడు. ద్రోణుడు ఆగ్రహించి భయంకరుడై, కందము. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి ధనువు ఖండించి మిక్కుటమగు కోపంతో 4 బాణాలతో అతడి గుర్రాలను, 1 బాణంతో అతడి సారథిని దేవతలు కీర్తించేటట్లుగా నేలపై కూల్చాడు. మత్తేభము. ధృష్టద్యుమ్నుడు విరతుడై అభిమన్యుడి రథం మీదికి పోయాడు. అతడి సేన ద్రోణుడి ధాటికి తట్టుకోలేక పారిపోయింది. అప్పుడు అతడు, భీముడు పారిపోయే సేనను ఆపారు. ఆ సమయంలో దుర్యోధనుడు తన రథ సేనతో వచ్చి సగర్వంగా భీముడిని చుట్టుముట్టాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో యుద్ధము సేయుట. తేటగీతి.
అంతటా మరియొక సారథి మిక్కిలి వేగంతో శీఘ్రంగా పరుగెత్తే గుర్రాలను తన రథానికి పూన్పగా ధృష్టద్యుమ్నుడు తన రథం ఎక్కి పరాక్రమంతో శోభిల్లి తిరిగి ద్రోణుడిపై విజృంభించాడు. వచనము: ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు తిరిగి వెనుకటి మాదిరిగా ద్రోణునితో పోరాటం ప్రారంభించగా భీముడు కూడా. కందము: అంతలో విశోకుడు తన రథాన్ని తోలుకొని తెచ్చాడు. భీముడు సగర్వంగా ఆ రథాన్ని ఎక్కి కర్కుదనం ఉప్పొంగే పూనికతో తన్ను చుట్టుముట్టిన దుర్యోధనుడిపై అమ్ములవాన కురిపించాడు. కందము: కురుపతి యొక్క నారచం బురమున నాటింప భీముడుగ్రతనేసెన్ గురుతరస్వత్యంబున గర్ములు వక్షమును నాట గౌరవనాథున్. ఒక బాణంతో దుర్యోధనుడు భీముడి వక్షమును తాకేటట్లు కొట్టాడు. భీముడు 3 బాణాలను దుర్యోధనుడి 2 చేతులందు రొమ్ముపైన గ్రుచ్చుకొనేటట్లుగా భయంకరంగా ప్రయోగించాడు. వచనము: దుర్యోధనుడు భీముడి బాణాలకు చలింపక అతడిపై పెక్కు అమ్ములు ప్రయోగించాడు. దుర్యోధనుడి తమ్ములు పైకి విజృంభించి ఆ భీమసేనుడిని పట్టుకోవాలని ఉత్సాహంతో అతడిని యథాప్రకారం మార్కొన్నారు. అప్పుడు అభిమన్యుడు, ద్రౌపదీ తనయులు, ధృష్టకేతుడు, కేకయులు భీముడికి బాసటగా నిలిచారు. భీముడు వారందరూ కలిసి భయంకరంగా కౌరవరాజకుమారులపై విజృంభించారు. వారి ధాటికి కౌరవరాజకుమారులు తట్టుకోలేకపోయారు. కందము: ఓడిపోయి నీ కుమారవర్గం భయంతో వేగంగా పారిపోయారు. భీముడు తనకు లభించిన అవకాశం తప్పిపోయింది అని, వారు అందరూ తన చేత చావకుండా తప్పించుకున్నారని మిక్కిలి విచారించాడు. కందము: తమ్ములను ఓడించి తరిమినందుకు దుర్యోధనుడికి కోపం వచ్చింది. అతడు సేనను ప్రోత్సహించి సంరంభంతో భీముడు మున్నగు వీరులపై విజృంభించాడు. కందము: మధ్యాహ్నం దాటిన వేళలో శత్రువులకు భయంకరుడైన భీముడికి కౌరవరాజు అయిన దుర్యోధనుడికి మధ్య ఉపమించటానికి వీలులేని భయంకర సంగ్రామం జరిగింది. సీసము తేటగీతి. ఆ సమయంలో వికర్ణుడు, చిత్రసేనుడు అర్జునసుతుడైన అభిమన్యుడిని మార్కొన్నారు. అభిమన్యుడు ఆ వికర్ణుని గుర్రాలను సంహరించి విరతుడైన అతడిపై 20 బాణాలు ప్రయోగించి అతనిని నొప్పించగా అతడు భయపడి చిత్రసేనుడి రథం మీదికి వెళ్లాడు. ద్రౌపది కొడుకులు 5 భీముడికి సాయంగా వచ్చి కురుపతి దుర్యోధనుడిపై ప్రకాశించే బాణాలను ప్రయోగించి 5 బాణాలతో అతడిని నొప్పించి తరిమివేశారు. అంతలో భీష్ముడు శత్రుసేనలో ప్రవేశించాడు. కందము: సేనాపతి అయిన భీష్ముడు ప్రవేశించి పాండవ సేన చెదిరిపోయేటట్లు చేశాడు. అంతలో అర్జునుడు అరుగుదెంచి భీష్ముడిని మార్కొనగా ఇరుపక్షాలు ఉత్సాహంతో మొండెములాడగా పోరాటం కొనసాగించాయి. ఆట వెలది. రక్త నదులలో రథాలను పడవలుగా ఉపయోగించి వీరవరులు భుజబలం శోభిల్లగా పరాక్రమంతో విజృంభించి ఒకరినొకరు ఒరుసుకొంటూ రక్తజల క్రీడగా యుద్ధమనే ఆట ఆడారు. వచనము: అంతా అరుణ కిరణుడు ఎర్రని కిరణాలతో తన పేరుకు తగినట్లుగా అరుగుదెంచగా భీముడు వేగిరపడి నేడే దుర్యోధనుడిని సంహరింపగలను అనే సరభస వృత్తితో అతడికి చేరువగా తన రథం తోలించాడు. అతడి మనస్సులో కోపం, మోహం పెరిగొన్నాయి. సీసము తేటగీతి. చాలాకాలం నుంచి కోరుకుంటున్న పండుగ నేడు భాగ్యవశాన సమకూడింది. కుంతీదేవి పడిన కష్టపాటును, ఆమె కోడలు ద్రౌపది యొక్క భంగపాటును తీరుస్తాను. కృష్ణుడు రాయబారిగా వెళ్లి చేసిన బోధను నీవు లెక్క చేయకుండా ఉండటం, ఉలుకుని పంపించి సభలో పల్కించిన పరుషవాక్యాలను నీచే క్రక్కించి నీవు పౌరుషం దక్కించుకోకుండా నిన్ను చంపే అవకాశం నాకు లభించింది. మగతనం కలిగి పారిపోక నిలువుమని భీముడు భయంకరంగా దుర్యోధనుణ్ణి ఎదుర్కొని అతని రథానికి పుంచిన గుర్రాలను, సారథిని చంపి దుర్యోధనుడి విల్లు విరిచి వెలిగే జెండాకర్రను పరాక్రమంతో నరికి ప్రకాశించాడు. ఉత్పలమాల. దుర్యోధనుడు వేగంగా మరియొక ధనువు గ్రహించేలోపుగానే భీముడు 10 తూపులతో కొట్టాడు. భుజబలంతో ఆ బాణాలు పాములు పుట్టలో చేరినట్లుగా దుర్యోధనుని శరీరంలో ఎముకలను తాకి గాయాలు చేశాయి. నెత్తురు కారిపోతూ ఉండగా దుర్యోధనుడు మూర్ఛ చెంది స్పృహ తప్పి పడిపోయాడు. వచనము: ఆ సమయంలో జయద్రథుడు వీరవరులతో పాటు భీముడిపై విజృంభించాడు.
అప్పుడు మూర్ఛిల్లిన దుర్యోధనుడిని కృపాచార్యుడు తన తేరుపైకి ఎక్కించుకొని వెళ్లాడు. అభిమన్యుడు, ద్రౌపదేయులు, కేకయులు భీముడిని దాటి వెళ్లి సైంధవుడిని మార్కొన్నారు. చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, సులోచనుడు, నందుడు, ఉపనందుడు భయంకరంగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. కందము. బలశాలి అయిన అభిమన్యుడు అవకాశం చూచుకొని ఒక్కొక్కరిని 5 బాణాలతో నొప్పించగా వారు భయపడకుండా వేగంగా అతడిని అస్త్రధారలలో ముంచారు. వచనము: సోదరులకు తోడ్పాటు నందించుటకు పూని రథాన్ని కోల్పోవటం చేత వికర్ణుడు యుద్ధరంగము నుండి తొలగిపోయినవాడు కావటం చేత చంపకమాల. అంతకుముందు విరతుడై వెడలిన వికర్ణుడు మరల వచ్చి తన్ను మార్కొనగా అభిమన్యుడు కోపించి అతని అతిశయం అణగారిపోయేటట్లు వింటిని త్రుంచి సారథిని సంహరించి గుర్రాలను కూల్చి కొత్త వెలుగులతో పాటు అతని జెండాను భూమిపై పడగొట్టాడు. అతడి అవయవాలు నొచ్చినట్లు అవలీలగా తన గర్వం వెల్లడి అగునట్లు బాణాలు వేగంగా ప్రయోగించాడు. వచనము: ఈ విధంగా కలత చెందిన వికర్ణుని చూచి కౌరవరాజు కుమారులు ఏకంగా ఒకేసారి సవ్యసాచి అయిన అర్జునుడి కొడుకు అభిమన్యుడిపై వేగంగా మార్కొనగా ఉత్పలమాల, ద్రౌపదీ సుతులు 5 మంది పరాక్రమంతో అభిమన్యుడిని దాటి కౌరవ రాజకుమారుల గుర్రాలను నొప్పించారు. జెండాలను త్రుంచారు. వారిచేవ చెడిపోగా అమ్ములవానలో ముంచి నొప్పించారు. అయితే నీ కుమారులు లజ్జ అహంకారాన్ని పెంచగా వెనుదిరిగిపోకుండా నిలిచి ద్రౌపదేయులతో పోరాడారు. వచనము: ఆ సమయంలో నకులుడి కొడుకైన శతానికుడు పరాక్రమం ప్రదర్శించి విజృంభించాడు. కేకే దేశాధిపతులు ద్రుపదుడు అతడికి బాసటగా చేరి నిలిచారు. వారు రథతురగగజ సమూహాలతో శత్రువులను ఎదుర్కొన్నారు. అప్పుడు సూర్యుడు పడమటి కొండ మాటునకు చేరి అదృశ్యమయ్యాడు. భీష్ముడు ప్రళయకాలంలోని యమునవలె విజృంభించి పాండవుల మొగ్గరాన్ని చీల్చి తన సేనలను ఉపసంహరించి విడుదలకు పొమ్మన్నాడు. తాను తన శిబిరానికి వెళ్లాడు. ఆనాటికి యుద్ధ విరమణ జరిగింది. పాండవులు డస్సిపోయి చెమట కారే దేహాలతో తమ విడుదలకు వెళ్లిపోయారు అని సంజయుడు ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలోని 6వ రోజు తీరుతెన్నులు తెలిపాడు. ఆ సమయంలో కందము. ధృతరాష్ట్రుడు ఈ విధంగా సంజయుని ప్రశ్నించాడు: ఓ సంజయ, దుర్యోధనుడు ఆ విధంగా నిస్సత్యుడై భీమునిచే అన్ని దెబ్బలు తిని యుద్ధంలో ఓడిపోయి స్పృహ తప్పి పడిపోయాడు గదా. మరల ఏ విధంగా యుద్ధానికి వచ్చాడు? ఏం జరిగింది? వచనము అని ధృతరాష్ట్రుడు అడుగగా, శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. ఆశ్వాసాంతము. ఉత్పలమాల. ఓ హరిహరనాథ, విస్తారమైన గొప్ప తపస్సుతో కూడినవాడా, మెత్తనిది, పండినది, నిండైనది అయిన గుండెలో నివసించునట్టివాడా, కప్పురము, కప్పురపు పూతచే శోభిల్లి అందముగా కనిపించేవాడా, లోకమునకు మేలు చేసడి కర్తవ్యాలను నిర్వహించేవాడా, సంసార తాపములను భ్రమలను నాశనము చేసేవాడా. కందము. వ్యాసుడు మున్నగు గొప్ప ఋషుల మానససిమలలో వెలుగులు వెలార్చు దీపమువలె ఆరాధించి కీర్తించదగనవాడా. ఓ హరిహరనాథ, మాలిని రాక్షసులను సంహరించే పరశువును పట్టుకుని విజృంభించే భంగమతో కూడుకున్న బాహు పరాక్రమం గలవాడా. ఓ హరిహరనాథ, నవ్వుతో శోభిల్లే విద్య కలవాడా. యోగుల నాదోపాసనచే మాత్రమే తెలియబడగలవాడా. గద్యము. శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవిస్వరులకు హితుడును, కొమ్మనమంత్రికి కుమారుడును, పండితులను పూజించుటచేత ప్రకాశించేవాడును అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని భీష్మ పర్వంలో 2వ ఆశ్వాసం ముగిసింది. భీష్మ పర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం.